నార్త్ కొరియా గురించి ఎన్ని తెలుసుకున్నా కూడా ఇంకెన్నో దారుణాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. యాక్చువల్గా నేను ఇప్పటికీ 5 వీడియోలు చేయడం జరిగింది నార్త్ కొరియా గురించి. అయితే ఈ నార్త్ కొరియాలో మరికొన్ని దారుణమైన విషయాలు ఉన్నాయి. అంటే అక్కడి ప్రజల్ని బలవంతంగా నార్త్ కొరియాలో ఉన్న లీడర్స్ గురించి కొన్ని విషయాల్లో నమ్మిస్తుంటారనమాట. అంటే వీళ్ళు ఆ విషయంలో గొప్పోళ్ళు, వీళ్ళు ఈ విషయంలో గొప్పోళ్ళు అని చెప్పి నమ్మిస్తుంటారు బలవంతంగా అక్కడి మనుషుల చేత. అలాగే నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క లీడర్ కోసం ఏమని నమ్ముతారో కొన్ని విషయాల్లో కనుక మీరు తెలుసుకున్నట్టయితే ఒక లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి పిచ్చి ఇంత స్థాయిలో ఎక్కిస్తున్నారా అని చెప్పి. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, బాత్రూమ్స్. నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు ఏమని నమ్ముతూ ఉంటారంటే చనిపోయిన కిమ్ జాంగ్ ఇల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడంటే అతని బాడీలోకి వెళ్ళిన ఫుడ్ని, వాటర్ని మొత్తాన్ని కూడా 100% యూటిలైజ్ చేసుకుంటుంది. అండ్ మొత్తాన్ని కూడా అతను కన్జ్యూమ్ చేసేసుకుంటాడు. సో దాని కారణంగా సాధారణ ప్రజలు ఎవరైతే బాత్రూమ్స్కి వెళ్తూ ఉంటారో రెగ్యులర్గా, అలాగా అతనికి బాత్రూమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. సో అతని జీవితంలో ఒక్కసారి కూడా బాత్రూమ్కి వెళ్ళలేదు అని నమ్ముతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నార్త్ కొరియా యొక్క అఫీషియల్ స్టేట్ ఇష్యూడ్ బయోగ్రఫీలో కూడా ఈ విషయం అనేది రాయబడి ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ మేబీ అతని కొడుకైన కిమ్ జాంగ్ ఉన్కి మాత్రం ఈ బెనిఫిట్ అయితే లేనట్టుంది. అతనికి ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటుగా ఒక ఓన్ ప్రైవేట్ టాయిలెట్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. దాంట్లో కిమ్ జాంగ్ ఉన్ మాత్రమే వెళ్ళాలి, ఇంకెవరు కూడా ఆ టాయిలెట్లోకి అలో అయితే చేయబడరు. కిమ్ జాంగ్ ఉన్ ఈ బాత్రూమ్ని తప్పించి ఇంకే బాత్రూమ్ని వాడు. ఒకవేళ దీంట్లో వాటర్ రాకపోతే పరిస్థితి ఏంటి? ఏమోలేండి, ఆ దరిద్రాన్ని ఇప్పుడు ఎందుకు ఊహించుకోవడం. కానీ నెంబర్ 2, ఫుడ్. నార్త్ కొరియాలో ఉన్న ప్రజలందరూ కూడా కిమ్ జాంగ్ ఇల్కి ఒక విషయంలో క్రెడిట్ ఇచ్చారు. అదేంటో తెలుసా? ఒక అల్టిమేట్ ఫుడ్ ఐటమ్ని క్రియేట్ చేయడంలో. అదేంటో తెలుసా? హ్యాంబర్గర్. యాక్చువల్గా మనం అందరం కూడా దాన్ని హ్యాంబర్గర్ అని పిలుస్తూ ఉంటాం. దాన్ని కనిపెట్టింది లూయిస్ అనే వ్యక్తి అనే విషయం మనకందరికీ కూడా తెలిసిందే. కానీ దాన్ని మాత్రం నార్త్ కొరియాలో ఈ కిమ్ జాంగ్ ఇల్ ఏమని పిలుస్తాడంటే డబల్ బ్రెడ్ విత్ మీట్ అని పిలుస్తాడు. అలాగే పేరు మార్చి దాన్ని నేనే కనిపెట్టానని చెప్తూ ఉంటాడు. అండ్ నేను కనిపెట్టిన వాటిలో బెస్ట్ ఫుడ్ రిలేటెడ్ ఐడియా అని కూడా చెప్పుకుంటూ తిరిగేవాడంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ కిమ్ జాంగ్ ఇల్ ఒక విషయం చెప్పేవాడు అందరికీ. ఏమని తెలుసా? సాడస్ట్ అనేది కూడా తినడానికి పనికి వస్తుంది. సాడస్ట్ అంటే ఏంటంటే కొన్నిసార్లు చెక్కల్ని చెక్కుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఆ చెక్కల నుంచి పొట్టు బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని కూడా తినచ్చని చెప్పి ఆయన చెబుతున్నాడు అనమాట. అంటే ఆయన పాయింట్ ఏంటంటే అందరూ కూడా తినేసి ఆయనలాగే పిచ్చోళ్ళ తయారైపోవాలని ఏమో మరి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 4, టైం థెఫ్ట్. యాక్చువల్గా నార్త్ కొరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా జపాన్ అంటే నచ్చదన్న విషయం మనకందరికీ కూడా తెలిసిందే. కానీ వీళ్ళు జపాన్ని కొన్ని విషయాల్లో చాలా సిల్లీగా హేట్ చేస్తూ ఉంటారు. అందులో ఒకటేంటో తెలుసా? టైం థెఫ్ట్. అంటే జపనీస్ ప్రజలు ఈ నార్త్ కొరియా ప్రజల నుంచి టైంని దొంగతనం చేసేస్తున్నారని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే జాపనీస్ టైం జోన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దాంతో పోల్చినట్టయితే నార్త్ కొరియా టైం జోన్ అనేది కొంచెం వెనకబడి ఉంటుంది. సో ఈ టైం ఏదైతే మధ్యలో గ్యాప్లో ఉందో ఆ టైం మొత్తాన్ని కూడా నార్త్ కొరియా నుంచి జపాన్ వాళ్ళు లాగేసుకుంటూ జపాన్ వాళ్ళు ఆ టైంని దొంగతనం చేసేస్తున్నారని నమ్ముతూ ఉంటారు. బట్ ఆఫ్ కోర్స్ రీసెంట్ కాలంలో కిమ్ జాంగ్ ఉన్ వచ్చిన తర్వాత ఏంటంటే అతను ప్యాంగ్యాంగ్ టైం లైన్ని కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇది జపాన్ టైం కంటే ఒక 30 నిమిషాలు ముందే నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా హ్యాపీ. వాళ్ళంతా కూడా ఏమని నమ్ముతారంటే నార్త్ కొరియా అధ్యక్షుడు తలుచుకుంటే కాలాన్నే మార్చేయగలడని నమ్ముతూ ఉంటారు కొంతమంది. నెంబర్ 4, డ్వార్ఫిజం. యాక్చువల్గా చాలామంది కొంచెం తక్కువ ఎత్తులో పుడుతూ ఉంటారు, పెరిగిన తర్వాత కూడా వాళ్ళు అదే ఎత్తులో ఉండిపోతూ ఉంటారు. అయితే నార్త్ కొరియాలో ఇలాగా చిన్నగా ఉండేవాళ్ళంటే అక్కడ వాళ్ళకి అసలు నచ్చదనమాట. సో కిమ్ జాంగ్ ఇల్ చాలా తక్కువ ఎత్తు ఉంటాడు, 5 అడుగులు 3 ఇంచులే ఉంటాడు. కిమ్ జాంగ్ ఇన్ 5 అడుగులు 7 ఇంచులే ఉంటాడు. అయితే 1989లో కిమ్ జాంగ్ ఇల్ ఒక విషయాన్ని కనుక్కున్నాడంట. అదేంటంటే పొట్టిగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక క్యూర్ని కనుక్కున్నాడంట. అతను ఏం చేశాడు? పొట్టిగా ఉన్న వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రండి, నేను మీకు ఒక మిరాకిల్ క్యూర్ని ఇస్తాను అని చెప్పాడు.
సరే ఏది ఇస్తాడో చూద్దాం అని చెప్పి మొత్తం అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడో తెలుసా, అలాగే పొట్టిగా ఉన్న వాళ్ళందరినీ కూడా విమానాలు ఎక్కించి ఎవ్వరూ లేని ఒంటరిగా ఉండే నిర్జన ప్రదేశాలను తీసుకెళ్ళి వదిలేశాడంట. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో ఉన్నాడు, నార్మల్గా ఉన్న వాళ్ళంతా కూడా ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పేశాడు. ఇదారా క్యూర్ అంటే? ఒకవేళ అదే కనుక క్యూర్ అయినట్టయితే అతను ఆ విషయంలో 100% సక్సెస్ రేట్ని సాధించాడని చెప్పాలి. ఎందుకంటే అతను అనుకున్నట్టుగానే మొత్తం అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఒక ప్రాంతంలో పడేశాడు, పొట్టిగా ఉన్న వాళ్ళందరినీ కూడా. ఇప్పుడు వాళ్ళంతా కూడా అక్కడే బ్రతుకుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు పెరిగి పెద్ద అయ్యి, కానీ వాళ్ళు పెరగలేదు వాళ్ళు బయటికి రావడానికి. ఏం చేస్తారు వాళ్ళైనా కూడా. నెంబర్ 5, మౌంటైన్స్. యాక్చువల్గా నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క అధ్యక్షుల గురించి అంటే కిమ్స్ గురించి ఒక విషయంలో విపరీతంగా నమ్మకాన్ని కలిగి ఉంటారు. అదేంటో తెలుసా, వాళ్ళకి హైట్స్ అంటే అసలు నచ్చదంట. ఈ విషయం అఫీషియల్ బయోగ్రఫీలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కిమ్ ఇల్ సంగ్ యొక్క అఫీషియల్ బయోగ్రఫీలో ఏమని రాసి ఉంటుందంటే, అతను మౌంట్ పీక్టీ యొక్క పై భాగంలో పుట్టాడంట. అండ్ అతను పుట్టిన వెంటనే 2 రెయిన్బోలు ఏర్పడ్డాయంట. అండ్ అంతేకాకుండా అదే టైంలో ఆకాశంలో ఒక నక్షత్రం సప్పని మెరిసిందంట. అంటే ఆ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికంట. అంటే ఆయన ఆల్మోస్ట్ దేవదూతతో సమానం. సో అందుకని ఆ దేవదూత భూమి మీద జన్మించాడు కాబట్టి ఆయనకి సెలబ్రేషన్స్ అనేవి చేయడం కోసం అని చెప్పి ఇలాగ 2 రెయిన్బోస్ ఒక నక్షత్రం ఏర్పడ్డాయి అనమాట ఆ టైంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ తర్వాత అతని కొడుకైన కిమ్ జాంగ్ ఉన్ 9,000 అడుగుల ఎత్తున్న ఆ కొండను ఎక్కాడంట. నార్త్ కొరియాలోని అత్యంత ఎత్తైన కొండ అది. అండ్ అతను దాన్ని ఎక్కేసానంట కూడా 2 కాళ్ళతోనే. అడ్వాన్స్డ్. ప్యాంగ్యాంగ్లోని అఫీషియల్ రికార్డ్స్ మనకి ఏమని చెబుతూ ఉంటాయంటే, కిమ్ జాంగ్ ఇల్ తన యొక్క మొట్టమొదటి అడుగులు, అంటే చిన్నపిల్లలు పుట్టిన వెంటనే నడవలేరు కదా, ఒక 1.5 year 2 years తర్వాత నడుస్తూ ఉంటారు కదా, కానీ కిమ్ జాంగ్ ఇల్ మాత్రం పుట్టిన 3 వారాల్లోనే నడవడం మొదలు పెట్టాడంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే, 5 వారాల తర్వాత ఆయన మాట్లాడడం కూడా మొదలు పెట్టేశాడంట. అలాగే కిమ్ జాంగ్ ఉన్ ఏమో 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కార్ డ్రైవింగ్ అనేది చేయడం కూడా మొదలు పెట్టేశాడంట. ఆల్రెడీ మీకు ఇది నిన్న చెప్పాను, కానీ ప్రతి 1000 మందిలో ఒకడికి కారు ఉండదు అక్కడ. అలాంటిది వాడు 3 ఏళ్ల వయసులో కారు నడిపేశాడంటే మనం నమ్మాలి. ఇదంతా కూడా విని, అంటే 3 వారాల తర్వాత నడిచాడు, 5 వారాల తర్వాత మాట్లాడేశాడు, 3 ఏళ్లకే డ్రైవింగ్ చేశాడు, ఇలాంటివన్నీ విన్న తర్వాత మీ రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది. అబ్బా ఏంట్రా ఈడని చెప్పి. కానీ మీరే అలాగంటే దీని గురించి చదివి ఆ తర్వాత ఓహో ఎంత ఉందా దీంట్లో అని అర్థం చేసుకొని తర్వాత సర్లే మీకు చెప్దాంలే అని చెప్పి వాయిస్ ఓవర్ చేసి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ విని ఇదంతా కూడా విన్న నా పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. వర్షం పడుతుంటే దాంట్లోకి వెళ్ళి ఏడుస్తున్నాను, ఎక్కడ ఏడాలో తెలియక. సర్లేండి, నెక్స్ట్ దానికి వెళ్దాం. గ్రాండ్ ఫాదర్. అయితే కొడుకులాగా మనవల్లా కాకుండా కిమ్ ఇల్ సంగ్ ఏంటంటే రెగ్యులర్గా వాకింగ్ చేసేవాడు. మిగతా ఇద్దరు అలా కాదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. ఇతను మాత్రం అలా కాదు, యాక్చువల్గా బయట ఎక్కువగా తిరిగేవాడు. అయితే అతను బ్రతికున్నప్పుడే అతని గురించి చాలా గొప్పగా ఊహించుకునేవారు. చనిపోయిన తర్వాత అయితే ఏకంగా అతను ఒక భగవంతుడిలాగే చూడడం మొదలుపెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ కొంతమంది ఏమని నమ్ముతారంటే, అదే నమ్మరు, నమ్మిస్తారు. ఏమని నమ్మిస్తారంటే, అతను ఒక్కడే ఒంటి చేత్తో జపాన్ కొరియాను ఆక్యుపై చేయబోతుంటే జపాన్ని తిప్పి కొట్టాడని చెప్పి నమ్ముతారు. అంటే ఆ దేశంలో ఉన్న సోల్జర్స్ పనిచేయలేదు, ఇంకా ఏ దేశాలు ఇన్వాల్వ్ అవ్వలేదు, కేవలం అతను ఒక్కడే తిప్పి కొట్టాడని నమ్ముతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఒక చట్టం ఉంది, అదేంటో తెలుసా, కిమ్ ఇల్ సంగ్ యొక్క పేరుని విడదీసి చదవకూడదు. అంటే కిమ్ ఇల్ సంగ్ అని ఉంటుంది అక్కడ, కానీ అలాగా విడదీసి చదవకూడదు. అతని పేరుని పూర్తిగా చదవాలన్నమాట. కిమ్ ఇల్ సంగ్, కిమిలీ సంగ్ అలా అన్నమాట. నెంబర్ 8, వెదర్. నార్త్ కొరియాలో ఉన్న చాలామంది ఏమని నమ్ముతారో తెలుసా, వెదర్ అనేది కిమ్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క మూడ్ని బట్టి మారిపోతుందంట. కిమ్ జాంగ్ ఇల్ పుట్టిన టైంకి వింటర్ అనేది మధ్యలో ఉంది, కానీ సడన్గా సీజన్ అనేది స్ప్రింగ్కి మారిపోయిందంట. అలాగే కిమ్ జాంగ్ ఉన్ కూడా ఈ టాలెంట్ని దక్కించుకున్నాడంట. అతను కూడా మౌంట్ పీక్ట్యూ మీద పుట్టిన టైంలో వెదర్ అనేది చాలా అంటే చాలా చల్లగా ఉంది, కానీ అదేమో ఒక్కసారిగా వేడిగా మారిపోయి సూర్యుడు వచ్చాడంట. అంటే సూర్యుడు ఆయనకి వెల్కమ్ చెప్తున్నాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. రైటింగ్. యాక్చువల్గా ఇది అన్నిటికంటే చాలా దారుణంగా అనిపిస్తూ ఉంటుంది. కిమ్ జాంగ్ ఇల్కి పుస్తకాలన్నా సినిమాలన్నా కూడా చాలా ఇష్టం. అంటే కేవలం చదవడం మాత్రమే కాదు, రాయడం కూడా చాలా ఇష్టం అనమాట. సో అందుకోసం అతను కిమ్ ఇల్ సంగ్ యూనివర్సిటీలో 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ 3 ఏళ్ళు కలిపి పుస్తకాలు రాస్తూనే ఉండి 1500 పుస్తకాలు రాశాడంట. అంటే ఏంటో తెలుసా, ఒక నెలకి 40 పుస్తకాలు రాశాడనమాట. అంటే ఒక రోజుకి దగ్గర 1.3 పుస్తకాలు రాశాడనమాట. పోనీ అవేమన్నా చిన్న పుస్తకాలు అంటే అవి కాదయ్యా, అవి కూడా పెద్ద పుస్తకాలు. ఒక్కొక్క దాంట్లో 500-600 పేజీలు కూడా ఉంటాయి. కొన్ని చిన్నగా ఉన్నా మ్యాక్సిమం చాలా వరకు పెద్ద పుస్తకాలే ఉంటాయి, కానీ వాటన్నిటినీ కూడా అతను 3 ఏళ్లలోనే రాసేసాడంట. సో చాలా గొప్ప ఆధార్ కదా. మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి ఎలా రాశాడు. ఎవడో రాసేస్తే లాక్కొని వచ్చి ఆధార్ కింద ఈయన పేరు వేసేసుకున్నాడు ఆయన. ఏం చెప్తాం వీళ్ళకి. గోల్ఫ్.
మీరు చూసినట్టయితే ఏ దేశంలో అయినా కూడా పెద్ద సొసైటీలో నివసించే మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా గోల్ఫ్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అది హై క్లాస్ పీపుల్స్ గేమ్ అన్నట్టుగా పిలువబడుతూ ఉంటుంది కాబట్టి. అయితే కిమ్ జాంగ్ ఇల్ కూడా గోల్ఫ్ గేమ్ అంటే చాలా ఇష్టం. నార్త్ కొరియాలో ఒకే ఒక గోల్ఫ్ కోర్స్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని యొక్క అఫీషియల్ రికార్డ్లో ఏమని రాస్తుందంటే ఫస్ట్ గేమ్లోనే కిమ్ జాంగ్ ఇల్ ఒక షాట్ కొట్టాడు. ఆ షాట్ ఎంత అద్భుతంగా కొట్టాడంటే 38 అండర్ పార్ కొట్టాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ 11 హోల్స్ ఫినిష్ చేశాడు అతను. అయితే మొదటి గేమ్ ఆడిన తర్వాత చాలు నేను ఇందులో పిహెచ్డీ చేసినట్టు ఇంక ఈ గేమ్లో అని చెప్పి ఆయన ఇమీడియట్గా ఆ గేమ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడంట. అండ్ ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా గోల్ఫ్ స్టిక్ పట్టుకోనని చెప్పి అతను ఫిక్స్ అయిపోయాడంట కూడా. దీన్ని మనం నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. కానీ ఖచ్చితంగా ఇతను గనక ఇప్పటికీ కూడా గోల్ఫ్ ఆడుతూ బ్రతికి గనక ఉన్నట్టయితే మామ నార్త్ కొరియాకు 400 గోల్డ్ మెడల్స్ కన్ఫర్మ్ ఒలింపిక్స్లో. అయినా మన పిచ్చి కానీ ఈ నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ ప్లేయర్స్ అందరినీ కూడా జనరల్ ఒలింపిక్స్లో ఎందుకు పార్టిసిపేట్ చేయిస్తారు చెప్పండి? నార్త్ కొరియాకంటూ సెపరేట్గా ఒక ఒలింపిక్స్ పెట్టేసి అందరినీ అందులోనే పార్టిసిపేట్ చేయించి అందరికీ అక్కడే మెడల్స్ ఇప్పించేస్తారు. మొత్తం నార్త్ కొరియాకే కదా పోతే పోయిందని చెప్పి ఇచ్చేస్తాడు. అది నార్త్ కొరియా ప్రజలు, నార్త్ కొరియా లీడర్స్ గురించి నమ్మే కొన్ని వింతలు. సో మీకు వీటిలో ఏది చాలా వింతగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి అంతా తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.